సో ఇది ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. సో యూజువల్గా మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అయినటువంటి అంటే మన యొక్క లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత 1 గంటలోపు ఒక పేషెంట్గా లేకుంటే ఒక వ్యక్తి చనిపోతే దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు వైద్య పరిభాషలో. అంటే ఏ కారణాలు తెలియకపోయినా కూడా గుండె యొక్క లయ తప్పడం వల్లనే పేషెంట్ డెత్ అవుతారు కాబట్టి దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. అంటే లక్షణాలు స్టార్ట్ అయిన 1 గంటలోపు చనిపోతే. సడన్గా మనం ఎక్కడన్నా బయట ఉన్నప్పుడు ఒక పేషెంట్ సడన్గా అన్రెస్పాన్సివ్ అంటే ఉలుకు పలుకు లేకుండా సడన్గా కళ్ళు తేలేసి కింద పడిపోవటం జరిగితే సో దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. సో ఈ కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు ఆ పేషెంట్ని సేవ్ చేయడానికి మనం చేసేటువంటి పద్ధతినే CPR అంటారు. CPR అంటే వైద్య పరిభాషలో కార్డియోపల్మనరీ రిసస్సిటేషన్. అంటే ఏంటంటే రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్ అంటారు. అంటే బ్రెయిన్కి లేకుంటే హార్ట్కి లేకుంటే వైటల్ ఆర్గాన్స్కి ఈ సర్క్యులేషన్ని మనం పునరుద్ధరించడానికి హార్ట్కి మనం సపోర్ట్ చేస్తూ మనకి చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చేటువంటి పద్ధతిని, అదేవిధంగా రెస్పిరేషన్కి ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ ఇచ్చేటువంటి పద్ధతిని CPR అంటారు. సో దీనిలో 2 రకాల CPRలు ఉంటాయి. ఒకటి BLS అంటారు, బేసిక్ లైఫ్ సపోర్ట్. రెండవది ACLS, అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్. సో ఈ యొక్క BLS బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. బైస్టాండర్ CPR అంటే ఏంటంటే ఒక పేషెంట్ సడన్గా అన్రెస్పాన్సివ్ అయిపోయినప్పుడు, ఒక వ్యక్తి మన పక్కన ఉండే వ్యక్తి సడన్గా అన్రెస్పాన్సివ్ అయ్యి అన్కాన్షియస్ అయినప్పుడు ఇమీడియట్గా మనం అతని యొక్క ఛాతీ మీద మన రెండు ఫిస్ట్ని ఈ విధంగా చేసి ఛాతీని కంప్రెషన్స్ చేయడం చూస్తుంటాము. అది నిమిషానికి 30 సార్లు మినిమం చేయాలి. అదేవిధంగా అది ఒక వ్యక్తి ఉంటే, 2 వ్యక్తులు కనుక ఉంటే ఇమీడియట్గా ఒకళ్ళు రెస్పిరేషన్ ఇవ్వటం, అదేవిధంగా ఒకళ్ళు చెస్ట్ కంప్రెషన్స్ చేయటం మనం చూస్తుండాలి. సో మనం చాలా వీడియోస్ అనేటువంటిది ఆన్లైన్లో మనకి అవైలబుల్ ఉన్నాయి, ఏ విధంగా CPR చేయాలి అనేటువంటిది. ఆ యొక్క ఐడియా ప్రతి ఒక్కరికి ఉంటే చాలా మంచిది. ఒక్కొక్కసారి మనకి ఈ CPR చేసినప్పుడు పేషెంట్ రెస్పాండ్ కాకపోతే వాళ్ళకి మనం షాక్ లేదా డీఫిబ్రిలేషన్ చేయాల్సి ఉంటుంది. చాలా సెంటర్స్లో లైక్ ఎయిర్పోర్ట్స్లోను, అదేవిధంగా షాపింగ్ మాల్స్లోను, తర్వాత ఓపెన్ థియేటర్స్లోను మనకి AED అనేటువంటి ఒక పరికరం ఉంటుందన్నమాట. దాన్ని ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ డీఫిబ్రిలేటర్ అంటారు. ఆ యొక్క AEDని మనం తీసుకొచ్చి దానికి 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఆ స్టిక్కర్స్ని మనం ఛాతీకి అందించి దాన్ని నొక్కితే ఆటోమేటిక్గా హార్ట్కి సంబంధించినటువంటి రిథమ్ని అది గుర్తుపట్టి షాక్ని డెలివర్ చేసి పేషెంట్ని మనకు సేవ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మనం ఖచ్చితంగా ప్రతి పౌరుడు బేసిక్ లైఫ్ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా AEDని ఏ విధంగా ఉపయోగించాలనేటువంటిది ఆన్లైన్ ద్వారా తెలుసుకుంటే మంచిది. ఒకవేళ మనం హాస్పిటల్లో మనం కార్డియాక్ అరెస్ట్ అయితే కనుక మనకు ప్రొవైడ్ చేసేటువంటి యొక్క CPRని అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అంటారు. సో ఇమీడియట్గా పేషెంట్ని CPR చేయడంతో పాటుగా గొంతులో ట్యూబ్ వేసి దానికి మనకి పంప్ ద్వారా మనం వెంటిలేటర్ కనెక్ట్ చేసి ఈ యొక్క రెస్పిరేషన్, అదేవిధంగా ఈ యొక్క BP ఇంప్రూవ్ కావడానికి కొన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా ఇచ్చి పేషెంట్ని సేవ్ చేయడం జరుగుతుంది. దాన్ని అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అంటారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అదేవిధంగా ఇండియన్ సొసైటీ ఫర్ క్రిటికల్ కేర్ మెడిసిన్ ఆధ్వర్యంలో 1 లేదా 2 రోజుల కోర్సులు చాలా ఉన్నాయి. ఎవరైనా దీన్ని మనం నేర్చుకోవచ్చు. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.